నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. వెనిజువాలాలో భారీ భూకంపం అయితే సంభవించింది. దీనికి సంబంధించి దాదాపు కేవలం 39 సెకండ్ల గ్యాప్తోనే 2 సార్లు భూకంపం సంభవించడం జరిగింది. ఒకటి సాయంత్రం 6:05 ఒక భూకంపం సంభవించడం జరిగింది. దీని యొక్క రిక్టర్ స్కేల్ మనం చూసుకున్నట్లయితే 7.5గా నమోదైంది. అలాగే కేవలం ఒక 39 సెకండ్లలో ఇంకొక భూకంపం వెంటనే స్తంభించడం జరిగింది. ఇది 6:06 స్తంభించింది. దీని యొక్క రిక్టర్ స్కేల్ మనం చూసుకున్నట్లయితే 7.1గా నమోదవ్వడం జరిగింది. దీని కింద మనం ఈ భూకంపం వల్ల వెంటనే దాదాపు కొన్ని సెకండ్ల గ్యాప్లోనే 2 భూకంపాలు అతి భారీ వేగంగా రావడం వల్ల దాదాపు ఇక్కడ ప్రాణ నష్టం అయితే ఎక్కువగా జరిగిందని అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కూలిపోయాయి కాబట్టి ఆ బిల్డింగ్లలో చాలా మంది చిక్కుకుపోయి ఉండే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. దాదాపు 10,000 మంది నుంచి 1,00,000 మందికి పైగా మృతుల సంఖ్య ఉండే అవకాశం ఉన్నట్టయితే చెప్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు అయితే మనం చూసుకున్నట్లయితే బయటపడ్డ మృతదేహాల సంఖ్య అయితే 32 మంది ఉన్నారు. కానీ బయటపడకుండా ఆ బిల్డింగ్లలో చిక్కుకుపోయిన మృతదేహాలు ఎంతవరకు చనిపోయే అటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే మాత్రం 10,000 మంది నుంచి 1,00,000 మందికి పైగా మృతుల సంఖ్య ఉండే అవకాశం ఉంది అన్నట్లయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ దాదాపు అన్ని 22 ఫ్లోర్ల అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ పెద్ద పెద్దవి కూలిపోవడం వల్ల దానికి సంబంధించి దాని కింద ఆ శిథిలాల కింద చాలా మంది మృతదేహాలు ఉండే అవకాశం ఉన్నట్లయితే చెప్పడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే ఇప్పటికే ఎప్పుడైతే ఈ భూకంపం సంభవించిందో విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు. పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వారు ఎంతగా పరుగులు తీసినా కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. అలాగే దాదాపు కొన్ని సెకండ్ల తేడాతోనే 2 సంభవించాయి కాబట్టి ఒక భూకంపం నుంచి తప్పించుకున్నా కానీ రెండవ సెకండ్లలో వచ్చే భూకంపం దాటికి మాత్రం ప్రమాదంలో చిక్కుకున్నారు చాలామంది. మరి ఇప్పటి వరకు అయితే దాదాపు 10,000 నుండి 1,00,000 మందికి పైగా మృతుల సంఖ్య ఉండే అవకాశం ఉంది అని అయితే అంచనా వేస్తున్నారు. ఇంకా వెతికి తీసిన మృతదేహాల సంఖ్య మనం చూసుకున్నట్లయితే 32 మంది వరకు ఉన్నారు. కానీ ఇంకా బయటపడాల్సిన సంఖ్య వీళ్ళు అంచనా వేస్తున్న ప్రకారం అయితే దాదాపు 1,00,000 వరకు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. మరి దీని నుంచి మనకైతే గవర్నమెంట్ నుంచి ఎటువంటి డెత్ రేట్ అనేది బయటికి రాలేదు కాబట్టి దీన్ని బట్టి ఈ భూకంపం సంభవించిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా మూసివేయడం జరిగింది. అలాగే స్కూళ్ళు కూడా ఈ మొత్తానికి కూడా బంద్ చేయడం జరిగింది. కొన్ని స్కూల్స్ అయితే షెల్టర్ల కింద అయితే వీళ్ళకి ఉండడానికి మార్చే విధంగా చేశారు. కొంతమంది ఎవరైతే సహాయం కోరుతున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని స్కూల్స్లోని షెల్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పూర్తిగా ఈ భూకంపం సంభవించిన దగ్గర నుంచి అసలు ఎలక్ట్రిసిటీ కానీ ఒక ఫుడ్ కానీ ఎట్లాంటివి కూడా వాళ్ళకి అందుబాటులో లేకపోవడం అనేది మనం గమనించాలి. దీనికి సంబంధించి అసలు ఎంతవరకు చిక్కుకొని ఉండొచ్చు, ఎంతమంది వరకు ఉండే అవకాశం ఉంది ఏంటి అనేది అయితే ఇంకా అంచనా రాలేదు. ఇంకా ఎంతమంది చిక్కుకుపోయి ఉండొచ్చు ఏంటి అనేది అయితే ఇంకా చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.